హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. సో ఈరోజు మనం మీ పని వల్ల మీకు ఏమైనా పిల్లలు పుట్టడంలో కష్టం రావచ్చా, అంటే మీరు రోజు చేసే పని వల్ల, మీరు చేసే ఆక్యుపేషన్ వల్ల మీకు పిల్లలు పుట్టడంలో కష్టం రావచ్చా అనే దాని గురించి తెలుసుకుందాం. సో కొన్ని ఆక్యుపేషన్స్లో హెల్త్ రిస్క్స్ ఉంటాయన్నమాట. హీట్ ఎక్కువ ఉండే కండిషన్స్లో పనిచేసే వాళ్ళు, లైక్ కోల్ మైన్ వర్కర్స్ కానీ, డ్రైవర్స్ కానీ, ఎక్కడ హీట్ ఎక్కువ ఉండే దాంట్లో పనిచేసే వాళ్ళకి మనకి టెస్టిస్ అనేది డ్యామేజ్ అయ్యి స్పర్మ్స్ అనేది తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. అలానే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుంటే ఆ హీట్ అనేది ట్రాన్స్మిట్ అయ్యి టెస్టిస్కి, దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. సో ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ సిట్టింగ్, అంటే ఎక్కువసేపు కూర్చుని పని చేసినా కూడా మనకి హీట్ అనేది ట్రాన్స్మిట్ అయ్యి మనకి టెస్టిస్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు. సో ఎనీ వర్క్, ఇది ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ సిట్టింగ్ కానీ, హీట్ ఎక్కువ ఉండే వర్క్స్ కానీ, ఏ పనిలో అయినా హీట్ ఎక్కువ ఉండే దాంట్లో మనం పని చేస్తే మనకి టెస్టిస్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు అనమాట. అందుకు పిల్లలు పుట్టడంలో మనకు కొంచెం కష్టం రావచ్చు. స్టీమ్ బాత్స్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువ పార్లర్స్లో పనిచేసి సానా బాత్స్ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్లో హీట్ ఉన్న ఎక్విప్మెంట్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. అలానే కొంతమందికి రేడియేషన్ ఎఫెక్ట్ ఉండే జాబ్స్లో కానీ, అంటే ఇప్పుడు డాక్టర్స్లో కూడా మనకి రేడియాలజిస్టులు కానీ, లేదా ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ, వీళ్ళకి ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్స్ అనమాట. అంటే ఎక్స్రే, సిటీ స్కాన్, ఆ మెషిన్స్ దగ్గర ఎక్కువ ఉండి లోపల ఉండి వాళ్ళకి పనిచేసే వాళ్ళకి కూడా ఈ ఎఫెక్ట్స్ రావచ్చు అనమాట. సో నేను చెప్పినట్టు ఈ ఎక్కువ హీట్తో పనిచేసే వాళ్ళు, లైక్ డ్రైవర్స్, కోల్ మైన్ వర్కర్స్, లేదా ఎక్కువ స్టీమ్ ఎక్కువ ఉండే ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళు, లేదా ఫ్యాక్టరీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో పనిచేసే వాళ్ళు, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎప్పుడైనా ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ సిట్టింగ్ ఉండి పనిచేసే వాళ్ళు, లేదా ఈవెన్ డాక్టర్స్లో కూడా స్పెసిఫిక్ డాక్టర్స్ అనమాట, రేడియేషన్తో పనిచేసే వాళ్ళు, లేదా ఈవెన్ ఎక్స్రే టెక్నీషియన్స్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్స్లో షేర్ చేయొచ్చు, అండ్ వి విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ.